హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త కథ తీసుకొని వచ్చాను. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అప్పటికే 3 గంటలైంది. విరుచి పెన్ను పేపర్ పట్టుకొని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం, పేపర్ చించేయడం. ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తారుమారైంది. 4 వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. లోన్ తీసుకొని కొనుక్కున్న ఫ్లాట్కి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. కారు వాడడం మానేసి చాలా రోజులైంది. 2 సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం ఇది. లో బడ్జెట్ హర్రర్ థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అని ఒక ప్రొడ్యూసర్ అన్నాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. అంతకుముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు విరుచికి. అలాంటి డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి. రూమ్ తలుపులు పెట్టుకొని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు. అయినా ఏమీ తట్టట్లేదు. అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు చూశాడు. అవి నచ్చలేదు. ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడైనా దూరంగా వెళ్ళి కథ వెతుక్కోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడు రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని తనకి చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్లో రకరకాల వ్యక్తులు. కొందరు ఫ్యామిలీతో వస్తే, కొందరు ఒంటరిగా. తన బోగిలో చాలా మంది హిందీ మాట్లాడే వాళ్ళే ఉన్నారు. విరించి హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతురింటికి వెళ్తున్నాడు. విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తను ఒక హర్రర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, దయ్యాలుంటాయా ఉండవా అని కుతూహలంగా అడిగాడు విరించి. కంటికి కనిపించేవన్నీ 3 డైమెన్షన్లో ఉంటాయి. ఈ విశ్వంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయని అంటారు. ఈ లెక్కన దయ్యాలు 4 డైమెన్షన్స్లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళజోడు సెట్ చేసుకుంటూ. అంటే దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా అని ఆశ్చర్యంగా అడిగాడు విరించి. దానికి ఆనందరావు, నమ్ముతాను. దయ్యాల గురించి నేను చాలా విన్నాను, కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు అన్నాడు. నేను కూడా చాలా విన్నాను. అవన్నీ కట్టుకథలు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దయ్యాలను నమ్ముతారా? మూఢనమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి అని విరించి కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఊరికే అనట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దయ్యం పట్టి చనిపోయాడు. తర్వాత చాలా మంది దయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు అని ఆనందరావు అన్నాడు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దయ్యం వల్లే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబ్కి రిజైన్ చేసి గుడి ముందు పూల కొట్టి పెట్టుకోండి అని ఆవేశంతో అన్నాడు విరించి. ఆనందరావు ప్రశాంతంగా, సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దయ్యం పట్టింది చనిపోయాడు అన్నారు కదా, ఏ కారణంతో దయ్యం పట్టింది అని విరించి అడిగాడు. దానికి ఆనందరావు, వాటికి కారణాలు ఉండవు. అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు. అప్పుడు అవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది. కొంతమంది 80-90 ఏళ్ల వరకు బ్రతుకుతారు. కొంతమంది 25 ఏళ్లకే యాక్సిడెంట్లో చనిపోతారు. కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకముందే పోతారు. కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు. ఎందుకు? అదే కర్మ. దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు. అది దెయ్యం కూడా కావచ్చు అని ఆనందరావు తాపీగా చెప్పాడు. అంటే మన ఆయుష్ తీరితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుంది అన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్ అని విరించి అన్నాడు. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు. యువర్ అన్ ఎడ్యుకేటెడ్ స్టూపిడ్ అన్నాడు విరించి కోపంగా.
చూడు, దయ్యాలను చూసామని వాటితో మాట్లాడామని రకరకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కాదో మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు. ఫారిన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడతారు. దీని గురించి నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు. ఇంటర్నెట్లోనా? ఎగతాళిగా నవ్వాడు విరుంచి. కరెక్టే, ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నిజానికి 1% ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి. సంజాయిషి ఇస్తున్నట్టు చెప్పాడు ఆనందరావు. ఆ 1% కూడా ఫేక్ అని ఏదో ఒక రోజు తెలుస్తుందిలే మాస్టారు అని వెటకారంగా అన్నాడు విరుంచి. సరే, నేను చెప్పిందంత ట్రాష్ అనుకో, కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు. ఓకే, మీరు చెప్పిన వాటిని యూజ్ చేసుకొని ఒక మంచి హారర్ స్టోరీ రాయొచ్చు. బట్ సియాన్స్తో సహా మీరు చెప్పినవన్నీ నేను నమ్మను. కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు విరించి వెనక్కి వాలుతూ. ఓకే, నీ ఇష్టం. అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది. అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఎనీవే, నాకు నిద్రొస్తుంది అంటూ బెర్త్ సరి చేసుకొని పడుకున్నాడు ఆనందరావు. విరించి కూడా పై బెర్త్ ఎక్కి పడుకున్నాడే కానీ విరించి మెదడులో రకరకాల ఆలోచనలు. ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచాయి. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకి దిగాడు. ఆనందరావుతో సహా అందరూ పడుకొని ఉన్నారు. జేబులో తడిమి చూసుకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. ఇంటి కూడా లేకుండా రోజంతా ఉండగలడు, కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్లో తీసుకోనందుకు తనని తానే తిట్టుకున్నాడు. నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. చల్లని గాలి రివ్వున తాకుతుంది. అలా బయట చీకట్లు చూస్తూ నిల్చున్నాడు. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునేవాడిలా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు, అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. తను తాగే బ్రాండే. ఎలా అడగాలి అని సంకోచిస్తున్న విరించిని చూస్తూ, ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి విరించికి ఇచ్చాడు. తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. విరించికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. గుండెల నిండా పొగ పీల్చి తలుపు నిండా బయటకు వదిలాడు. ఎక్కడికి గురు అని ఆ వ్యక్తి అడిగాడు. ఢిల్లీకి అని విరించి చెప్పాడు. ఏం పని మీద వెళ్తున్నారో? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండ్ని కలవడానికి అని విరించి చెప్పాడు. మంచిది మంచిది, ఏం పని చేస్తుంటావు గురు అని ఆ వ్యక్తి అడిగాడు. నేను రైటర్ని అని విరించి చెప్పాడు. అంటే సినిమాలకు కథలు రాస్తూ ఉంటా. అవునా గురు, నాకు సినిమాలంటే పిచ్చి. ఇంతకీ ఏ సినిమాలకి కథ రాశారు మీరు అని అడిగాడు ఆ వ్యక్తి. వాసుకి, తొలకరి, సునంద అని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. తెలుగు సినిమాల గురు, నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను. తమిళ్, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి అని ఆ వ్యక్తి అన్నాడు. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ని డోర్లోంచి బయటకు విసిరాడు విరించి. ఇంకో సిగరెట్ కావాలా గురు? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు. విరించి కాదనలేకపోయాడు. మర్చిపోయాను, నా పేరు బాను, మీ పేరు గురు అని అడిగాడు. విరించి అని చెప్పాడు. గురు, సినిమాలంటే మంచి రొమాన్స్ ఉంటుందా అని మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బాను. అన్నీ ఉంటాయని విరించి చెప్పాడు. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు అని అడిగాడు బాను. విరించి చెప్పాలి అనిపించకపోయినా హర్రర్ థ్రిల్లర్ లాంటిది అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు? మంచి మసాలా సినిమా రాయకూడదు, మాలాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు, పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ అన్నాడు బాను. అతని పనులన్నీ గారుపట్టి ఉన్నాయి. విరించి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది. విరించి ఏం మాట్లాడలేదు. గురు,
మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు, ఎప్పుడైనా అవసరం అయితే వాడుకోండి అన్నాడు భాను. విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుండి బయటకు చూడసాగాడు. మా ఫ్రెండ్ చంద్రకాంత్ గడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు భాను. గురించి అసహ్యంగా చూశాడు. పోనీ నా 7వ తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి ఫీల్ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక నేను చదువు మానేసి ఇలా ఉన్నాను, చెప్పమంటావా అని అడిగాడు. గురించి సిగరెట్ బయట పారేసి చిరాగ్గా భాను వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చి కృతజ్ఞత భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు. ఈ ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు. అవునా గురు, ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీ చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైట్ అని భాను చెప్పాడు. గురించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయింది. కానీ గురు, మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు అన్నాడు భాను. ఏం అన్నాడు విరించి. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని అన్నాడు భాను. నీకెలా తెలుసు అన్నాడు విరించి. నాకు అవన్నీ తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగండి. బిష్ణోయ్ అనే ఊరు దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచి కథ చెప్తాలి, మీ సినిమాకి పనికొచ్చే కథ అని అన్నాడు భాను. అంటే మీరు దొంగలా? నువ్వు దొంగల ముఠాలో పాస్టర్వా? అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి. అయ్యో గురు, ఎంత మాట అన్నారు. నాలాంటి వాణ్ణి అనుమానిస్తున్నారా? నేను చాలా మంచివాణ్ణి గురు. నా దోస్త్ చంద్రకాంత్ గారి సాడిస్ట్. నేను అలాంటి వాణ్ణి కాదు గురు అన్నాడు భాను. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు అన్నాడు విరించి. అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెక్కిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. ఇంతసేపు నేను ఒక పిచ్చివాడితో మాట్లాడానన్నమాట అని మనసులో అనుకొని అక్కడి నుంచి బెర్త్ వైపు వెళ్ళాడు విరించి. జాగ్రత్త గురు, తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకొని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది అని వెనుక నుండి భాను గట్టిగా నవ్వుతూ అన్నాడు. విరించి అదేం పట్టించుకోకుండా పైకెక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి. అందరూ గబగబా పరిగెత్తున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. కొందరు వేరే వాళ్ళ బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. విరించి నెమ్మదిగా కిందకు దిగాడు. తగిలిన దెబ్బలకు తల దిమ్ముగా ఉంది. మెడ పట్టేసింది. కిందకు దిగగానే కళ్ళు బయలు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకొని నెమ్మదిగా ట్రైన్ బయటికి వచ్చాడు. చుట్టూ చీకటి. వర్షం పడి వెలిసినట్టుంది నేలంతా బురద బురదగా. తమ భోగికి ముందున్న భోగి ఒకవైపు ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం, వీరు భోగి కొద్దిగా ఒరిగిందంతే. పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నాడు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై బిష్ణోయ్ అనే అక్షరాలు కనపడ్డాయి. విరించి ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు. ఏడుపులు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసింది. ఎటూ తల తిప్పలేని పరిస్థితి. విరించి మెడను పట్టుకొని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక చెయ్యి తన భుజం మీద పడటంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలాగున్నావు? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని? మెడ పట్టేసినట్టుంది అని నవ్వుతూ చూశాడు భాను. విరించి భాను అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని అని ఆశ్చర్యం భయం రెండు కలిసిన గొంతుతో అడిగాడు. చెప్పానుగా గురు, మాకు తెలిసిపోతాయని. అయినా ఇక్కడెందుకు గురు, దగ్గరలో మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను, పద గురు అని భాను అన్నాడు. కానీ అని విరించి తడబడుతుండగా భాను, ఇంకేం మాట్లాడకు గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఒక చిన్న గుండా నడవడం మొదలుపెట్టాడు. విరించికి తల నొప్పిగా ఉంది. అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక భాను వెనక నడవడం మొదలుపెట్టాడు. దారంతా బురదతో నిండిపోయింది. జాగ్రత్త గురు, వాన పడింది కదా,
పురుగు పుట్ర బయటికి వస్తాయి, చూసి నడవండి. నాకంటే అలవాటు, ఇటు రండి అన్నాడు భాను. మీ ఇల్లు ఎక్కడా అన్నాడు విరించి. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది, కొద్దిగా ఓపిక తెచ్చుకోండి, ఈలోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా అన్నాడు భాను. విరించి ఏం మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడనొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలనుకున్న భాను వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు, 3 సంవత్సరాల కింద ఏమైందంటే, నేను నా దోస్త్ చంద్రకాంత్ గారు ఒక బిల్డింగ్ కడదామని కూలీగా చేరాం. రోజు పొద్దంతా పని చేయడం, రాత్రి అయితే సారా తాగి పడుకోవడం, ఇదే నా జీవితం. సాయంత్రం కాగానే పనులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయలం సొంటికాయలం. మాకెవరున్నారు? రోజు ఆ ఇంటి టెర్రస్ పైకెక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకొని తెల్లారి లేచి పని చేసుకునే వాళ్ళం. మా చంద్రకాంత్ గారికి ఒక శాడిస్ట్ బుద్ధి ఉంది. రాత్రిపూట పుల్లగా తాగి ముసుగు వేసుకొని రోడ్డు మీద పోయేవాళ్ళందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాడిని. ఒకరోజు అలాగే పనులందరూ వెళ్ళిపోయాక సారా తీసుకొని పైకెక్కి మందు తాగుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్న చెప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనర్, అతడి భార్య పైకి వచ్చారు. కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసింది ఏమిటంటే, మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరిని చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రకాంత్ గారు ఆ గొడవంతా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుండి కిందకు తోసేశాడు. తర్వాత కిందకు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకుంటున్నారు. మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళ మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమైంది. మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం. జరిగింది చూస్తామని, రికార్డ్ చేశామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండటానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం. కొన్ని రోజులకు మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకొని అదే ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరు ఏక్ తుమే కెరియే అన్నట్టు ఉండేవాళ్ళు అంటూ ఆపి ఎదురుగా చూస్తూ, అదే నేను చెప్తున్న ఇల్లు, అక్కడే మేము ఉండేది అన్నాడు భాను. విరించి ఇల్లుని చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటి పైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది. చూస్తుంటే ఏదో దయ్యంలా ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పని అనుకున్నాను. మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు కదవా అనుకొని నేను రూమ్లోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గారు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటకు వచ్చి చూసా. అక్కడ ఏమీ లేదు. అదంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గారు పుల్లగా తాగి పదరా ఎవరినైనా భయపెడతాం అంటూ రోడ్డు మీదకి తీసుకెళ్లాడు. దయ్యంలా ముసుగు వేసుకొని ఒక చెట్టు పక్కకు నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అసలు భయపడలేదు. నా చావును మీ జల్సాలకు వాడుకుంటారా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగినంతా దిగిపోయింది. 10 ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ భాను కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దయ్యం అయిందన్నమాట. ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి. సొల్లు కాదు గురు, నిజం, ఒట్టు. ఆ తర్వాత చాలాసార్లు ఆ దయ్యం మాకు కనిపించింది. అదే విషయం మేము మా ఓనర్కి చెప్పాం. అతను నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనర్కు సాయం చేసిన పోలీస్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కి అర్థం కాలేదు. కానీ మాకు తెలుసు అది దయ్యం పని అని. అదే విషయం అతనికి చెప్పాం. ఆయన కూడా నమ్మలేదు. పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేసి భాను.
ఓహో, రివెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే, చెప్పు చెప్పు. కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలర్ ఇవ్వకు. పొగ చీకట్లో కొదులుతూ అన్నాడు విరుంచి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు, ఒట్టు అంటూ తల మీద చెయ్యి వేసుకున్నాడు భాను. సర్లే, నీ ఒట్టు కోసమైనా నమ్ముతానులే, తర్వాత ఏమైందో చెప్పు అని ఎగతాళిగా అన్నాడు విరుంచి. తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దయ్యం కనిపించి భయపెట్టింది. దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని బతిమలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపడేశాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుండి మంత్రగాళ్లను తెచ్చి హోమాలు చేయించాం. ఆ దయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందదే, అలా వెళ్తే స్టోరీ ఆగిపోద్దిగా అన్నాడు విరుంచి వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు సరికదు, అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను చంద్రకాంత్ గారు మూటా ముల్లె సర్దుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. ఇంతలో అదే ఆకారం గాల్లో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరిగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంట వస్తూ ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కుపోయాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు అన్నాడు భాను. విరుంచి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తేరుకొని, భలే జోకులు వేస్తున్నావు, అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు విరుంచి. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది అన్నాడు భాను. అంటే నేను దయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట అన్నాడు విరుంచి. అవును గురు, మామూలుగా మేము ఎవరికి కనిపించం, కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేస్లలో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాం. అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు అని భాను చెప్పాడు. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టాను అంటావు అని విరుంచి అడిగాడు. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం అన్నాడు భాను. అవునా, నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? కథ చెప్పింది చాలే గాని మీ ఇంటికి పద అన్నాడు విరుంచి. నిజం చెప్తే ఎవరు నమ్మరు. అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనర్, అతడి లవర్ ఏమై ఉంటారు గురు అన్నాడు భాను. రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కలపాలి అన్నాడు విరుంచి. స్టోరీ కాదు, నిజం అని చెప్తే నమ్మరేంటి గురు? నేను నిజమే చెప్తున్నా, ఒట్టు మళ్ళీ తల మీద చెయ్యి వేసుకున్నాడు భాను. సర్లే, నమ్ముతాలే. ఇంతకీ ఇంట్లో ఎవరెవరున్నారు నవ్వుతూ అన్నాడు విరుంచి. ఇంకా నమ్మినట్టు లేదు గురు. ఆ ఇంట్లో ఇంకెవరుంటారు గురు? నేను చంద్రకాంత్ గాడు. వాడు దయ్యంలా మారిన తర్వాత ఇంకా సాడిస్లా తయారయ్యాడు గురు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు అన్నాడు భాను. అవునా అని నవ్వుతూ ఒక్కసారిగా ముందుకు చూసి బిగుసుకుపోయాడు విరుంచి. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకొస్తుంది. భయంతో పక్కకు చూశాడు. భాను మెల్లగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయారు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అంటే ఇంతవరకు చెప్పిన కథ అంతా నిజమేనన్నమాట అనుకున్నాడు విరుంచి. భాను పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. విరుంచి ఒళ్ళు జలపరించింది. ఒంట్లో శక్తినంతా కూడా తీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విరించి శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించట్లేదు. అయినా రాళ్లల్లో ముళ్ళల్లో పడి పరిగెత్తూనే ఉన్నాడు. వెనక ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెలను చేతుల్లో అదిమి పట్టుకొని ఆయాసంగా రొప్పుతూ పరిగెడుతున్నాడు. అలాగే పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాల పైకి ఎక్కాడు. ఇంతలో అతని కాలు పట్టాలు ఇరుక్కుపోయింది. పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది.
పక్కన ఆకారాలు గాల్లో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంత భయపడుతున్నాడు విరించి. ఎంత లాగినా కాలు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ట్రైన్ తన మీదకి దూసుకొచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి. చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వారంతా పడుకుని ఉన్నారు. ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కళ అని ఊపిరి పీల్చుకున్నాడు విరించి. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందకి దిగాడు. ఏంటో విరించి, ఏదో పీడకల కన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవును అంకుల్, ఏదో పీడకల అన్నాడు విరించి. ఏమిటోనయ్యా, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. బాగా భయపడిపోయినట్టున్నావు, వెళ్ళి మొహం కడుక్కొని రాపో, ఫ్లాస్కోలో కాఫీ ఉంది తాగుదాం అన్నాడు ఆనందరావు. విరించి అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అవుదామని వెళ్ళాడు. తలుపులు దగ్గర నవ్వుతూ నిల్చొని ఉన్నాడు భాను. భానుని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు విరించి. ఏం గురు, నిద్ర బాగా పట్టిందా అన్నాడు భాను. ఏం నిద్రనో ఏమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని సరదా కన్న మాట కలలా వచ్చి రాత్రంతా భయపెట్టింది. చూడు ఒళ్ళంతా చెమటలతో ఎలా తడిసిపోయిందో అన్నాడు విరించి షర్టు దులుపుకుంటూ. ఏదో సరదాకి చెప్పాను గురు, నేను ఆట పట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్ వాడి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు భాను నవ్వుతూ. భాను అన్న మాటకి విరించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు అంటూ ఆనందరావు విరించి భుజం మీద చేయి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు విరించి. అక్కడ ఎవరూ లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు. విరించి భానునే చూస్తూ ఉన్నాడు. భాను మెల్లిగా కాళ్ళు కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషాల్లో బిష్ణోయ్ దాటుతాం అని ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇది నిజమా, ఇంకా కళ్ళలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు విరించి. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకొని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హారన్ కొడుతూ ముందుకు దూసుకెళ్ళిపోయింది.